కిందలోకాలు మీదలోకాలు ఒక లోకం తెగలోకం మధ్యలోకం మాయలోకం ఇతరుల రాజా పిందల మోత కవుల మోత మోతల మోత కనసారి మోత రేపెళ్ళ మా పెళ్ళి ఉల్లన్ పాటి మీద పల్లెండం పాతి నలకలం జోగాల వాడి నలభై సుందరమ్మ సుందరమ్మ తోట వేలుకొమ్మ కన్నా కోళ్ళేనమ్మ శక్తి రావు ఈనాడు కథలు భారత భాగవతం మరి ఎంత ఉన్నది మరి విక్కన 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 ఆయన అవతారం ముంగిస అవతారం కుక్కల మంటే సంవత్సరం మొగాల మంటే వనవశ ఎందరో
వంకాలు దొరికిన అక్క వంకాలు ఏం చేసింది పోతాయి పోతాయి పాలు పోతాయి పండు పెట్ట పోతాయి మరి దాయి దాయి కలిసి సాగినాడు మరి 12 భగవంతుడు దేవుడు ఆడల మిద్దల పెంపులంతా ఆయన అటువంటి లెక్క 12 భగవంతుడు ఏం చేసిండు సాయమంతా పుట్ట మీద భగవంతుడు దేవుడు మరి ఏమంటావు నాటు ఆయన అటువంటి అక్క నాతో కూడా 10 మంది మందులు వస్తున్నాం కానీ నా మందులు పోయిలు పయ్యవాళ్ళు సాయిలు పయ్యవాళ్ళు ఉన్నాం మరి పయ్యవాళ్ళు మందులు వస్తున్నాం బరక తక్కువ అని చెప్పి మరి 7 రూపాయల 7 దగ్గర పిలుచుకొని మందగా పైపి తర్వాత పట్టబోతా అని చెప్పి మరి పుట్ట మీద భగవంతుడు దేవుడు సింగలట ఉన్నాడు ఆట అందుకున్నాడు కింద భగవంతుడు కూర్చొని ఉన్నాడు భగవంతుడు నాన్నవారి శివన మీద పక్షికాలు చూసిందాట తోడు దాకా ఉన్నది మరి పంట కింద మన తోడు దాకా ఉన్నది పుట్టగా నాగపురం లేకపోయా పెళ్లి లేకపోయా మరి పెళ్లి కానీ చెప్పి చెప్తాను ఏం చేసిండు మరి పొలాలెత్తి
పుట్ట మీద అటువంటి ఒక భగవంతుడు ఏం చేసిండు భగవంతుడు ఆడా దేవుడు పోయి ఎట్ట వెళ్తా ఉన్నాడు అయ్యమ్మా అగన పొగన్న చూడనగయా కాయనూరు కందయ్య కంతుడ జోగయ్య అని అల్లా దేవుడు సాంఘికులు ఎక్కడ పోతా ఉన్నాయో అయ్యమ్మా సాంఘికులేమో సవరచ్చ మంది మీద సాంఘికులు కల్లా సవరచ్చ మంది మీద 7 బోయిడు 7 జాయిరాలు అందరికన్నా పెద్దవాడు బోయిడు పొగన్న బోయిడు పొగన్న శివరాంతి పెట్టిండు ఆడా దేవుడు పెద్దోడు చిన్నోడా మీద కూర్చున్న భగవంతుడు సగమందరం వేస్తాడు 7 బోయిలు వేస్తాడు సగమందరం వేస్తాడు పుట్టడు కూర్చున్నాక సాంగ్ ఏ కష్టం వచ్చిందో ఏ ఆపద వచ్చిందో ఇవాళ రోజున బాబాల భయాన్ని మొత్తుకుంటున్నాడు మరి పుట్టడే కూర్చున్నాక అగవాడు కొట్టినా పగవాడు కొట్టినా శనివాడు కొట్టినా సిలగవాడు కొట్టినా రోజున బాబాల భయాన్ని మొత్తుకుంటుడు అయితే సాంగ్ దగ్గరికి ఎవరు పోయి రావాలరా అన్న అందరికన్నా పెద్ద నువ్వే ఉన్నావు కాబట్టి వేరే నువ్వే పోవాలి పోకుండా నువ్వే పోవాలి పప్పన నీకే ముందు బాబు దెబ్బ నీకే ముందు ఏడు మట్టి మరి అన్న పోగన్నా అందరికన్నా పెద్దోని నువ్వే ఉన్నావు పేన నువ్వు పోవాలి పోకున్నా నువ్వే పోవాలి ఏం పెట్టా నీకే పెడతాం ఏం పెడతారు పైసలు మాకు మరి అనవరకల్లా పెద్దవాడి పోడు పోగన్నా ఎట్లా పోతుండు పోగన్నా బట్టగాలిపోయినారు చూసుకోండి బాగన్నా నువ్వు వచ్చే దాకా ఏసైతే సినాతి చేసినవురా ఇది అత్తగారి ఆచారం చెప్తారు మా పొల్లు ఏం చెప్తారు అంటే అప్పుడు ఉప్పు ఎక్కువైనా ఇప్పుడు తప్పే తక్కువైనా అంగ పెట్ట రోజు అద్దాన్ని ఆగబడుతుంది గుడ్డులు పెడతది ఈ చేటు మంచిది కాదు ఎవరైనా పోతే లంగా అంటది దొంగ అంటది నాగోతర అంటది తిరుగుతర అంటది మంచిగా పేరాలు పెట్టుద్ది చేటు ఉంచుకోవాలి మొదలు లేస్తే గుడ్లు కడిగేది సర్వ సాగి చేసేది ముడ్లు కడిగేది గుడ్లు కడిగేది సర్వ సాగి చేసేది దీంట్లో పని ఉంటుంది సాగి గుడ్లవారు చేస్తే అవసరం
స్వామి నేను కాసే నిరమంద గొర్రెమంద అయితే మళ్ళీ ఏమని చెప్తా మళ్ళీ నీ మందరు ఉత్తర భాగం కొడతా అని చెప్తా నువ్వు ఉత్తరం చెప్తా దక్షిణం కొడతా తూర్పు చెప్తా పడవడ కొడతా నీకు అంగబెట్టా నన్ను అంగబెట్టు కాదు గొల్లం పెట్టినా నేను కొమ్మ కొట్టి గొల్లంపై పెట్టినా మందపద గారు రమ్మని చెప్తా మళ్ళీ ఏం చెప్తుంది తిరుక్కుంటా పెట్టుకొని తిరుక్కుంటా వచ్చినాక నల్ల దెంగ తీసుకుంటా నల్ల దొంగ తీసుకొని ముడికి చేసుకొని రోడ్ ఆటలు ఎక్కుంటా రోడ్ తీసుకొని సిటపట మళ్ళీ దూపపడి కదా కదా ముడ్డ చేతి పెట్టా గుడ్డ చేతి పెట్టి ఆటుకుడు లోపి గొప్పలు వస్తుంది ఏమని తాగుతా అనుకున్నా అంతా పని పొలు మంచిగా మేస్తే పంటది పంట వరకు ఆడితో దుండపల్లి పెట్టమంచి ఆడితో మట్టలు పెట్టమంటే మంట కంచె పోతాడు అదే సినర్ చేద్దామంటే ఎంగి చేత మరి ఎంగి చేత సినర్ చేస్తే కొడుతాడో తిడతాడో కోపగిస్తారని నిరుడు దుండపల్లిగా పట్టం అలా మంచి పెద్ద కూరలు పొక్క వేత ఇంటివి కలుగుతుంది తాగుతుంది మరి మంచిగా చేసింది కానీ మరి ఏడో చేత సినర్ చేస్తే చూసా బీరులో కింద కాడ ఎరగటోళ్ళు చూసా ఎంగి చేత సినర్ చేస్తానని పెద్దవాళ్ళు అనుకోరా అందుకే దుప్ప కింద పెట్టి ఏడో చేత సినర్ అని ఏడో చేత సినర్ చేసిన స్వామి గుడ్లవారు మరి పొద్దుగా లేస్తే కూడను గొర్రె కూడుకుంటున్నాం మరుగున గొర్రె మలుకుంటున్నాం విసిరి కావడమేదయ్యా పొద్దుగాలైతే కూడని కూర కొడుకు మరో మద్దరు వాళ్ళను మరి మిమ్మల్ని కాదు చెప్పమంట వారి పోగన్నా కాన చెప్పంట ఇంత ఓడి ఏంటి పోగన్నా అవి ఎట్లా ఉన్నాయి వాడి ఏంటి చెట్లు అవి ఎట్లా ఉన్నాయి అవి రెండు వాడి ఏంటి గుట్టలు కొనగేళ్ళు అవి ఎట్లా ఉన్నాయి ఇట వాడి ఏంటి తువ్వలు అవి ఎట్లా ఉన్నాయి గుళ్ళు ఏంటి అవి ఎట్లా ఉన్నాయి ఆ తత్తులు ఏంటి మాణిక్యాలు ఆయన అటువంటి దాకా 4 వర్షాలకు మీద పక్క తోడుదాకా ఉన్నది మరి పంటకైతే మన తోడుదాకా ఉన్నది మాట మాణిక్యాలు కూడా ఉన్నారా ఆయన నాకు పుట్టక 4 రోజులు లేకపోయా పెళ్లి లేకపోయా పెళ్లి కాని పెళ్లి కాదని చెప్పి అన్నరా
పైన పెళ్లి మీద పొరవటి కళ్యాణ కాంతలు బట్టి మిమ్మల్ని పిలిచిందన్న అయితే మన సవరత మందరం అప్పు చెప్పి వీరికెళ్ళి కడిమాయల పట్టణం పోయి అష్టమాకల చెరి తీసుకొని వాళ్ళు క్యాండా నవ్వకుండా పుట్టి తిరిగి వాళ్ళు ఎంగిలి గంట కాడ ఏకంగా పొలం దొరకతాండి అండగంపలో మగం దొరకతాండి అండ పండుగలో సైకిల్ ఇస్తాండి మీ కిందికి నా కిందికి పంచపని మగం దొరకతాను ఒక మాట అంట సారీ మన అప్పు చెప్పి ధర్మాయల పట్టణం పోయి అష్టమాకల చెరి తీసుకొని వాళ్ళు క్యాండా నవ్వకుండా పుట్టి తిరిగి ఎంగిలి గంట కాడ ఏకంగా పొలం దొరకతాను అండగంపలో మగం దొరకతాను అండ పండుగలో సైకిల్ ఇస్తాను మరి నీకింటికి నాకింటికి పంచపని మగం దొరకతాను ఒక మాట రాని కొంచెం ఉంటే ఆత్మరా అయితే కానీ తెచ్చుకున్న పిల్ల నీ కారణం పోలే భగవతి రాలే రాకపోతే రాయత్నం